చిచ్చి, ఏందో ఇలా జరిగింది. అఖిల, ఏమైందమ్మా? ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళినట్టున్నారు. కలిసావా అమ్మా? తనతో మాట్లాడావా? ఏంది మాట్లాడేది? కోడల్ని కలుద్దామని గంపడాసుతో ఆడికి పోతే ఎవడు దిక్కుమల్ల సచ్చినోడు, మనమంటే గిట్టనోడు ఫోన్ చేసి కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినదని తప్పుడు కాల్ చేసినాడు. తప్పుడెదవా వాడెవడో తెలియాలా? వాడంతు చూస్తాను. కోడల్ని కలవకుండానే హుటాహుట్టిన కంపెనీకి పోతే జూలై నెలలో ఏప్రిల్ ఫూల్ అయినానని బాధపడ్డాను. ఇంకెందుకులే, శకునం బాలేదని కోడల్ని మళ్ళీ కలుద్దాంలే అని తిరిగొచ్చేసిన నాయన. అలా తప్పుడు సమాచారం ఇచ్చిన విధవ ఎవడై ఉంటాడు? అమ్మా అఖిల, ఆ ఫైర్ యాక్సిడెంట్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చినోడెవడో కనుక్కోమని పోలీసులకి కాస్త గట్టిగానే చెప్పొచ్చానమ్మా. ఏదో అనుకొని పోతే శనెదురైనట్టు ఇవాళ ఉదయం లేచిన గడియ ఏం బాలేదు బావుగారు. అయినా లేస్తానే పొద్దు పొద్దున ఈ పద్దు మొహమేగా చూశాను. ఇంకా రోజేం బాగుండేడుస్తుంది. ఏంటట్లా? అయిన దానికి కాని దానికి పని కట్టుకుని ఎందుకు పద్దుని కావాలని బాధ పెడతావు? నేనేమన్నాను నాయనా? ఉన్నదేగా అన్నాను. మీ మనవరాలేమైనా మహజ్జాతకురాలా? మేనమావ గండంలోనేగా పుట్టింది. దాని కన్నోడి చేతిలోనేగా అన్న పోయింది. చిచి, నువ్వింక మారవే.